నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ ఫ్రైడే అండ్ ఈ రోజు టెక్నికలీ వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ పొద్దున్నే పని ఉంది. అందుకని ఇగో మనం మెక్విన్ వేసుకొని ఆఫీస్కి వచ్చేసిన. టైం 9:30 అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 11:30 వరకు మనకు ఒక కాల్ ఉంటుంది. కాల్ అంటే కాల్ కాదు, ఒక డిజైన్ బ్రెయిన్ స్టార్మ్ ది మీటింగ్ ఉంది. సో అందుకే లేచి ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ వేసుకొని వచ్చేసిన. ఎనీవేస్ పోయి పని చేసుకొని ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Much later. Alright, it's 11:30 and we are going home. Much later. ఆల్రైట్, టైం 5 అవుతుంది. ఆఫీస్ పని అయిపోయింది. అప్పటి నుంచి మీటింగ్లో కాల్లో ఒక్కటే మ్యూజిక్, కొంచెం హెడేక్ వస్తుంది. అందుకని చాయ్ తాగామని చెప్పి ఇగో బయటికి పోతున్నాం. చాయ్ కొంచెం లైట్ గొంతును వస్తుందని చెప్పి జిందా తిలిస్మాన్ తీసుకొచ్చా విత్ చాయ్. 2 చుక్కలేరా మనీష్. జై మహిష్మతి. టేస్ట్ నువ్వు కూడా చాయ్ మంచిగా ఉంటుంది. జస్ట్ టేస్ట్ టేస్ట్ దేనికి మంచిగా ఉంటుంది చాయ్. అవుతుంది నాకు ఆ సర్రమన్న. 2 hours later. ట్రిప్ అయిపోయింది, ఎంజాయ్ చేసినాం, ఇంటికి వచ్చేసినాం. సో ట్రిప్ రీక్యాప్. అసలు ట్రిప్ ఎంత మజా వచ్చింది తెలుసా రమ్మా. ఇట్ వాజ్ అమేజింగ్. అంటే టోటల్ 13 మెంబర్స్ పోయినాం. మన ట్రిప్ వీడియోస్ లో చూపించినట్టు ఒక సింగిల్ వ్యాన్ తీసుకొని 13 మంది పోయినాం కదా. ఏం వైబ్ ఉండే తెలుసా, పిచ్చ వైబ్ ఉండే. ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఇట్స్ లైక్ అ వన్ టైమ్ ట్రిప్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఎప్పుడో ఒకసారి అట్లా. అంటే అందరం 25-26 అయినాం. నెక్స్ట్ ఎవరికి జాబులు వస్తాయి, ఎవరు యూఎస్ లో ఉంటారు, ఎవరు ఇండియాకి పోతారు, ఎవరికి ఏమైతుంది ఏం తెలియదు. ఎవరికి పెళ్లిళ్ళు అయితే ఎవరి లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఇంకెవరికి తెలియదు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఐ థింక్ మొన్న మనది ట్రిప్ ఎట్లయితే అయ్యిందో అట్లా మళ్ళీ అవ్వకపోవచ్చు. బట్ దోస్తుగాలతో చిల్ అయ్యకుండా వైబ్ అయ్యకుండా మంచిగా ఎంజాయ్ చేసి పర్ఫెక్ట్ ట్రిప్ ఐ వుడ్ సే. మనం ట్రిప్ కి పోవడానికి ముందు ఇట్లా మంచిగా చాట్ జీపీటీ ఇంకా జెమినైది హెల్ప్ తీసుకొని రఫ్ గా మన ఐటర్నర్ ఇది ఇట్లా స్ప్రెడ్ షీట్ లో ఒకటి ప్లాన్ చేసినాం. ఏ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, వెళ్ళే ఫ్లోలో ఏం చేస్తున్నాం, ఆ రోజు మనది డ్రైవింగ్ ది టైం ఎంత ఉంటుంది, ఎన్ని మైల్స్ కవర్ చేయాలి, ఒకవేళ మనం ఆ రోజు బయట ఎక్కడన్నా హోటల్లో ఉంటే అక్కడ మనకి రెంట్ ఎంత అవుతుంది, మనకి కార్ ఇంకా ఫ్యూయల్ ఖర్చు ఎంత అవుతుంది, రూమ్లకు అన్నిటికీ కలిపి ఎంత అవుతుంది, ఫుడ్ కి ఎంత అవుతుండొచ్చు, అండ్ కొన్ని నేషనల్ పార్క్స్ కి వెళ్తున్నాం కాబట్టి ఆ నేషనల్ పార్క్స్ కి టికెట్స్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లా కొంచెం రఫ్ గా ప్లాన్ చేసుకుని ఉండే. అండ్ ఇనిషియల్ గా మనం వేసుకున్న బడ్జెట్ ఒక్కొక్కరికి $787 అవుతుంది అని అనుకున్నాం. అంటే దగ్గర $800 ఒక్కరికి అవుతుందని అనుకున్నాం. అండ్ ఇనిషియల్ గా 8 మెంబర్సే పోతామని అనుకున్నాం. బట్ 8 మెంబర్స్ బదులు 13 మెంబర్స్ అయినాం కాబట్టి మనకి పర్ పర్సన్ 800 అయ్యే బదులు ఒక్కడికి $630 అయింది. ఇది అఫ్ కోర్స్ గ్రూప్ లో ఒక్కడి షేర్. ఇది కాకుండా మనం సోలోగా ఏదైతే ఖర్చు పెట్టుకున్నామో అది మన ఖర్చే. నేను కొన్ని కాఫీస్ కి, ఇంకా కొన్ని చిన్న గ్రోసరీ ఐటమ్స్ కి, నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా వేరే స్టఫ్ ఏవైతే కొన్నామో అవి కొన్ని నేనే పే చేసినా వాటన్నిటిని ఏమి యాడ్ చేయలేదు. సో అని మన పాకెట్ నుంచి మనమే పెట్టుకున్నాం. ఇప్పుడు అవి ఇవి మొత్తం కలిపితే నాకు ఒక్కరికి ట్రిప్లు ఎంత అయిందిరా అంటే దగ్గర మన ఇనిషియల్ బడ్జెట్ $800 ఉంది కదా, సమ్వేర్ $800 అయ్యి ఉంటది. బట్ ఏం మజా ఉండదు తెలుసమ్మా. ఆల్సో పెద్ద వ్యాన్ నడపడం ఇంకొక వైబ్ ఉండే. నాకు అది నడిపిన ప్రతిసారి డాక్టర్ డ్రైవింగ్ గుర్తొస్తుంది. డాక్టర్ డ్రైవింగ్ లో ఒక ట్రక్ వేసుకొని జయ్యి నడుపుకుంటూ పోతాం కదా, ఆ వైబ్ ఉండే. మంచిగా హైట్ ఉంటది కదా, డిఫరెంట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఇట్ వాస్ ఫన్. మంచిగా పాటలు పెట్టుకొని వెనకాల అందరూ లొల్లి చేస్తుంటే అట్లా డ్రైవ్ చేసుకుంటూ పోతే క్రేజీ ఉండే. అండ్ మన 26th బర్త్డే అట్లనే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ డాలస్ ఎంటర్ అయినాం. మొత్తం అంతా చీకటి, హెల్త్ మొత్తం అవుట్ ఉంది. బట్ పాటలు పెట్టుకొని అందరు వైబ్ అయి కూడా చిల్ అవుతుంటే ఈడొకటి వచ్చి ఇట్లా బ్రేక్ ఇస్తాడు మధ్యలో, మళ్ళీ వెళ్ళిపోతాడు అట్లా. ఓకే, లెట్స్ కంటిన్యూ. మనీష్ గారు ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిండు, ఇడు పండుకొని ఇచ్చేటట్టు లేడు కదా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిపోయిండు. ఎనీవేస్ అట్లా పాటలు పెట్టుకొని అవుట్ సిచ్యువేషన్ లో మంచిగా డ్రైవ్ చేసుకుంటా వైబ్ అవుతుంటే క్రేజీ ఉండే. ఒకటి ఏదో ఆ లారీ డ్రైవర్ వైబ్ వచ్చింది, మంచిగా ఉండే. నెక్స్ట్ మన ట్రిప్ ని నేను రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్, ఆ వ్లాగ్స్ చూస్తే నాకు మరీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ మచ్ బెటర్. ఇంకా మంచిగా షార్ట్స్ తీసి, ఇంకా మంచిగా ఎడిట్ చేసి, ఇంకా మంచిగా ప్రెజెంట్ చేస్తుండే. బట్ మనం ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ అప్లోడింగ్ ఎడిట్ కి చాలా డీలే అవుతుంది. ఆ డీలేని మనం ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో లైవ్ చేయాలి అనే ఇంటెన్షన్ తోని చాలా ప్లేసెస్ లలో కాంప్రమైజ్ అయిపోయినా. బెస్ట్ వ్లాగ్స్ పాసిబుల్ తీయలేకపోయినా, బట్ క్విక్ వ్లాగ్స్ పాసిబుల్ చేసిన. ఏదో ఎక్కువ ప్లాన్ చేసుకుంటే అలా మునిగిపోకుండా చాలా ఫాస్ట్ గా కుదిరినంత మటుకు క్విక్ గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసిన. అండ్ మీ సక్సీడెడ్ ఇన్ దట్. నెక్స్ట్ ట్రిప్ నుంచి వచ్చినాం అంటే ఒక మెయిన్ పని ఇంకా మిగిలిపోయి ఉంది. ఏందిరా అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మనం ఈ రోడ్ ట్రిప్ లా మొత్తం 6 స్టేట్స్ తిరిగినాం. 6 స్టేట్లు తిరిగినాం. ఇది మన టెక్సస్. మనం టెక్సస్ లో ఆస్టిన్ నుంచి డాలస్ కి పోయి, డాలస్ నుంచి మన ట్రిప్ స్టార్ట్ చేసినాం. సో మన టెక్సస్ నుంచి ఫస్ట్ న్యూ మెక్సికో స్టేట్ కి ఎంటర్ అయినాం. న్యూ మెక్సికో స్టేట్ నుంచి నెక్స్ట్ ఆరిజోనాకి ఎంటర్ అయినాం. ఆరిజోనా నుంచి యూటాకి పోయినాం. తర్వాత యూటా నుంచి నెవాడాకి పోయినాం. నెవాడా నుంచి కాలిఫోర్నియా పోయినాం. తర్వాత మళ్ళీ ఆరిజోనా, న్యూ మెక్సికో, ఇంకా టెక్సస్ కి రిటర్న్ వచ్చేసినాం. సో ఇట్లా కార్ వేసుకొని అట్లా ఫ్లోలో 6 స్టేట్స్ కవర్ చేసినాం. బట్ మనం ట్రిప్ లో ఓన్లీ 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనగలిగినాం. వేరేవి తీసుకోవడానికి మనకు కుదరలేదు. మనం ఆగిన ప్లేసెస్ లో మనకి స్టేట్ మ్యాగ్నెట్స్ దొరకలేవు. సో అందుకే చిల్లు పెద్ద అవసరం లేదు అని అనుకుంటే నా మైండ్ ఒప్పుకోదు కదా. అందుకే మనకి ట్రిప్లు ఇవి సెట్ అవుతలేవు అని చెప్పి మనం రిటర్న్ రావడానికంటే ముందే అమెజాన్ లో మనం మిస్ అయిన స్టేట్స్ అన్నిటివి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఆర్డర్ పెట్టేసిన. అవి ఆల్రెడీ వచ్చేసినాయి కూడా. లెట్స్ అన్బాక్స్ దిస్.
హియర్ యు గో. కాలిఫోర్నియా, నెవాడా, యూటా, అరిజోనా, న్యూ మెక్సికో అండ్ ఇంకోటి టెక్సస్ ఇట్లానే ఉంటది. బట్ ఇప్పుడు కార్ డిక్కీలు ఉంది, రూమ్ లోకి తీసుకోవడం మర్చిపోయినా. మన డాలస్ నుంచి వచ్చేటప్పుడు బకీస్ లో తీసుకుని కదా అది. End of flashback. నైస్ కలెక్షన్. ఈ 6 స్టేట్స్ తో పాటు మనం మన కొలరాడోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం కాబట్టి టోటల్ మన దగ్గర 7 US స్టేట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చినట్టే. అఫ్ కోర్స్ మనం ఇంకొక 5-10 స్టేట్లు ఈజీగా తిరుగుంటాం. బట్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయాలి అనే ఆలోచన లాస్ట్ 2 months ముందే గట్టిగా స్టార్ట్ అయింది కాబట్టి పాతయి నేనేం మ్యాగ్నెట్స్ తీసుకోలేదు. మళ్ళీ పోయినప్పుడు వేరే కూడా సెట్ చేద్దాం. అండ్ నౌ వి గాట్ ఆల్ దీస్ మ్యాగ్నెట్స్ అండ్ అ లాట్ ఆఫ్ నైస్ మెమరీస్ విత్ ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ సూన్ అగైన్. లాట్స్ ఆఫ్ లవ్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి. బై.